So as a part of today class, we are going to discuss about Java AWT toolkits. Okay. So ఈ Java toolkits లో మనకు different types of components ఉంటాయి. ఆ components ఎలా వర్క్ చేయాలి? And each components that is common AWT components అంటాం. Each component మరి two ways ఉంటుంది. ఒకటి using inheritance. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తూ మనం ఆ కాంపోనెంట్ ని డిఫైన్ చేయొచ్చు. అదర్వైజ్ యూజింగ్ ద కన్స్ట్రక్టర్స్ అంటారు కొంతమంది, అసోసియేషన్స్ అని కూడా అంటారు. సో ఈ టూ మెథడ్స్ లో మనం ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. నౌ ఈ కాంపోనెంట్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ వీ షుడ్ నో ద హైరార్కీ కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం. యూస్ఫుల్ మెథడ్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపోనెంట్స్ లో వీ కెన్ డిస్కస్ అబౌట్ లేబుల్స్, టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియాస్, ఓకే, బటన్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. చెక్ బాక్సెస్, నెక్స్ట్ ప్యానల్స్, క్యాన్వాస్, ఎవ్రీథింగ్. ఈ మొత్తం కాంపోనెంట్స్ ఫస్ట్ ఏమేమి ఉన్నాయో AWT హైరార్కీ ద్వారా నేర్చుకుంటారు. ఆఫ్టర్ దట్ ఈచ్ కాంపోనెంట్ లో టూ మెథడ్స్ కదా, ఒకటి ఇన్హెరిటెన్స్, ఇంకోటి కన్స్ట్రక్టర్. సో యూజింగ్ ఇన్హెరిటెన్స్ అండ్ కన్స్ట్రక్టర్, వాట్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ దట్ ఈస్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఎలా రాసుకోవచ్చు, పారామీటర్స్ ఎలా పాస్ చేయొచ్చు, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. బికాస్ జావా స్క్రిప్ట్ లో కానీ లేకపోతే అడ్వాన్స్ లెవెల్స్ కానీ కోర్ లెవెల్ ఆఫ్ ద జావాలో మనకి మంచిగా రావాలి, లైక్ యూ హ్యావ్ టు బికమ్ ద ఎక్స్పర్ట్ అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీ. ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా తెలుసుకుంటే ప్రోగ్రామ్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. ఇవాళ కొన్ని కాంపోనెంట్స్ తెలుసుకుంటారు, నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొన్ని కాంపోనెంట్స్ నేర్చుతారు. బట్ ద స్టార్టింగ్ క్లాస్ లో AWT కాంపోనెంట్స్ ఇన్ ద హైరార్కీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద మెథడ్స్ ఆల్సో. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, good morning students, welcome back to your channel Subhashini at the Tech Guide. Today a class 3 that is about the graphical programming using Java. ఈ గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ 2 క్లాసెస్ లో చూసారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ డిఫరెంట్ హౌ కెన్ వి ఇంప్లిమెంట్ ద యాప్లెట్ వీవర్, ఇదంతా చూసారు కదా. ఈ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ టూల్ కిట్స్ జావా ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్ చేసింది. అవేంటో చూద్దాం. ఇవి నేర్చుకున్నారు అనంటే ఫ్యూచర్ లో మీరు జావా స్క్రిప్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఫర్ ద ఫుల్ స్టాక్ డెవలపింగ్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ టూల్ కిట్స్ అనేవి ఓన్లీ ఇన్ ద జావా ఉంటుంది. ఆ ప్యాకేజెస్ ఏం వాడాలి, టూల్ కిట్స్ ఎలా యూజ్ అవుతాయి, ఇవి చూద్దాం. ఇట్స్ ఏ బిగ్ క్లాస్. ఓకే, ఇవాళ హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ చూసుకుందాము. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొంచెం డిస్కస్ చేద్దాం. వాళ్ళకి ఒకసారికైతే అవ్వదు. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఎ స్మాల్ రిక్వెస్ట్. ఎందుకు ఈ గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ వీడియోస్ కి నాకు లైక్స్ ఎక్కువగా పడుతున్నాయి, బట్ ద వ్యూస్ అనేవి అవి గ్లిచ్ అయిపోయి తగ్గిపోతున్నాయి. సో ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్, ఈ క్లాసెస్ ని కొంచెం షేర్ చేయండి టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. యూస్ఫుల్ తుంగే కదా, ఇక్కడ ఏం వేస్టేజ్ ఏమీ లేదు కదా, యూజ్ అవుతుంది. అండ్ నవ్ డేస్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కి HTML, CSS, జావా స్క్రిప్ట్ అలా వెళ్తున్నారు, కానీ యాక్చువల్ గా ఈ ప్రోగ్రామింగ్ గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనేది వచ్చిందే ఇన్ ద జావా అండ్ ఇట్ ఈస్ ఎ కోర్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్. సో అందరికీ కూడా యూస్ అవుతుంది. ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు ద స్టూడెంట్స్ who are in need of the graphical programming that is in the Java. Okay, so today Java toolkits చూద్దాం. ఓకే, ఈ జావా టూల్ కిట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్యాకేజ్ ఇస్ జావా AWT. మనం ప్రీవియస్ క్లాసెస్ లో AWT కూడా వాడేసాం ఆల్రెడీ, బట్ ఎందుకు ఏంటి తెలుసుకోలేదు. నౌ వీ క్యాన్ డిస్కస్ అబౌట్ ఇట్. AWT అంటే అబ్స్ట్రాక్ట్ విండోయింగ్ టూల్ కిట్, కొంతమంది అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అని కూడా అంటారు. ఓకే, ఇట్ ఈస్ అన్ API ప్యాకేజ్ దట్ ఈస్ ఎ GUI విచ్ ఈస్ విండో బేస్డ్ అప్లికేషన్ ఇన్ ద జావా. ఈ టూల్ కిట్ లో మనకి స్పెషల్లీ గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా ఉంటాయి. నెక్స్ట్ జావా AWT కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం కదా, అవి ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్. దట్ ఈస్ కాంపోనెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ అకార్డింగ్ టు ద వ్యూ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అదొక్కటే ఇక్కడ తెలుసుకోవాలి. ప్రోగ్రామింగ్ లో చూసాక తెలుస్తుంది మీకు వాట్ ఈస్ దీని మీనింగ్. పర్టికులర్లీ వాట్ ఈస్ జావా AWT కాంపోనెంట్స్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. అదేంటో ఒకసారి ప్రోగ్రామింగ్ కి వెళ్ళాక కొన్ని కాంపోనెంట్స్
కొందరి ల్యాప్టాప్స్ లో ఒకలాగా ఉంటుంది, ఇంకొకరికి వేరేలాగా ఉంటుంది. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అందులో మీ ప్రోగ్రామింగ్ ఏది తప్పు ఉండదు. ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ ఆర్ వెరీ హై వెయిట్ బికాస్ దీస్ ఆర్ ద resources of the system. Now, this AWT package provides us some API such as that is కొన్ని tools provide చేస్తుంది. That is text fields, labels, text areas, radio buttons, check boxes, choice, list ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా లిస్ట్ అంతా కూడా చూద్దాం. ఇవేవి వర్క్ కావాలి అన్నా the most important toolkit is the Java AWT toolkit. Okay. Now, ఒకసారి హైరార్కీ చూద్దాం. అంటే మనం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ అగైన్ కనెక్టెడ్ టు ద కాంపోనెంట్స్ అన్న. ఈ కాంపోనెంట్స్ లో దీస్ ఆర్ ద ఆల్ ద కాంపోనెంట్స్. వన్ ఇస్ బటన్, లేబుల్, చెక్ బాక్స్, చాయిస్, లిస్ట్ అండ్ కంటైనర్. అప్ టు దిస్ మనకి ఇవన్నీ కూడా ఇండివిజువల్ గానే ఉంటాయి. అండ్ ఇందులో మళ్ళీ మనకి సబ్ పార్ట్స్ ఉంటాయి. ఏ మెథడ్ వర్క్ చేస్తుంది. సపోజ్ లేబుల్లో ఉన్నాయి, లేబుల్ లో ఒక 10 మెథడ్స్ ఉండొచ్చు. బటన్ యూజ్ చేస్తే ఒక 10 మెథడ్స్ ఉండొచ్చు. అవేంటో చూస్తాం. అవి తెలుసుకున్న తర్వాత ప్రోగ్రామింగ్ రాస్తేనే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కంటైనర్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 types. వన్ ఇస్ విండో అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్యానల్. ప్యానల్ రిలేటెడ్ లో వచ్చేది మనకి applet. ఓకే, అండ్ దిస్ విండో మే బి వన్ ఫ్రేమ్ ఆర్ వన్ డైలాగ్ బాక్స్. ఇది ఎంటైర్ హైరార్కీ ఆఫ్ ద AWT టూల్ కిట్. ఓకే, నౌ containers ఒక్కొక్క దాన్ని చూస్తాం. What are the containers? The container of the component of the AWT is nothing but buttons, text fields, labels. అందులో అవి ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద కంటైనర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ విండో కాంపోనెంట్స్ ఉన్నాయి. బార్డర్స్, మెనూ బార్స్ ఆర్ ద విండో కాంపోనెంట్స్. ఓకే, panels are nothing but doesn't contain the title bars or the menu bars. Window components లో we can get the title bar and the menu bars, but they have the no borders. Okay, next frames, dialog boxes of the another window for creating a window. These are the containers of the window. కానీ panel లో ఏంటంటే it have either the components like buttons or text fields, but it doesn't contain the title bar or menu bar. Next, frames తీసుకున్నప్పుడు frames లో specially we have the menu bars and it can have either the components like buttons, text fields. ఇది ప్రోగ్రామ్ లోకి వెళ్ళాక ఇంకా కొంచెం డీప్ వెళ్ళాక ఆన్ ద ఎక్స్పీరియన్స్ యూ క్యాన్ గెట్ ఇట్. దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఏవి ఉంటాయి ఏవి లేవు అని మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకి ప్రోగ్రామింగ్ రాయంగా ఆటోమేటిక్ గా ద ప్రాక్టీస్ బేస్ మీద మీకు విండోస్ తీసుకుంటే హియర్ నో బార్డర్స్. సపోజ్ ప్యానల్ తీసుకుంటే ఎస్ ఇట్ ఓంట్ కంటైన్ ద title bars. Frames తీసుకుంటే we can create some buttons, even we can create the menu bars. We can on the experience ఇది మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఓకే, నౌ యూస్ఫుల్ మెథడ్స్ ఆఫ్ ద కాంపోనెంట్ క్లాసెస్. బేసికల్లీ కాంపోనెంట్ క్లాస్ లో మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ద పబ్లిక్ వాయిడ్ యాడ్. సో ఇట్ ఇన్సర్ట్స్ ఏ కాంపోనెంట్ ఆన్ ద అనదర్ కాంపోనెంట్. సెకండ్ వన్ ఇస్ ద వాయిడ్ సెట్ సైజ్. ఇదేం చేస్తుందంటే విడ్త్ హైట్ ఆఫ్ ద window, that is the component of the height and width decide చేస్తుంది. Next one is the set layout. Set layout లో it defines the layout manager of the components. Next, set visible. Set visible is a boolean. ఇదేం చేస్తుందంటే changes the visibility of the component. By default it is false అని ఉంటుంది. మీరు యూజ్ చేస్తే the status will be true, but by default it will be false. So ఇవి main methods for the component classes. Now, AWT example చూద్దాం. సో AWT is nothing but to create a frame. మనం ఫ్రేమ్ క్రియేషన్ కోసమే కదా AWT తీసుకుంటున్నాం. సో సింపుల్ AWT ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్ దట్ దిస్ క్రియేటెడ్ యాజ్ ఎ ఫ్రేమ్ ఇన్ AWT అండ్ ఇది 2 ways. నాట్ ఓన్లీ ద ఫ్రేమ్, ఏదైనా సరే వీ కెన్ గో ఇట్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆర్ అసోసియేషన్. అండ్ ఒక్కోసారి ఇన్హెరిటెన్స్ ఆర్ కన్స్ట్రక్టర్, ఏదైనా ఒక 2 ways ఉంటాయి. సో ఆ 2 ways ప్రతి మెథడ్ కి కూడా ఒక 2 ways ఉంటాయి. సో ఆ 2 ways ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్టెండింగ్ వేలో నౌ ఫ్రేమ్ క్లాస్ కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. Now creating the object of the frame, we can go for the association. So it is a simple Java AWT example. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో ఫ్రేమ్ యూజ్ చేసి దట్ ఫ్రేమ్ క్లాస్ విత్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఫ్రేమ్ క్లాస్ విత్ అసోసియేషన్ యూజ్ చేస్తే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ త్రూ వన్ ప్రోగ్రామ్. ఓకే, సి ప్రోగ్రామ్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్రోగ్రామ్ యూజింగ్ అసోసియేషన్ రెండిట్లో ఏం లేదు, ఒక చిన్న బటన్ వచ్చేసి క్లిక్ మీ అనే కాన్సెప్ట్ వస్తుంది. అది మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తే ఏంటి అంటే ఫస్ట్ ఎక్స్టెండ్స్ ద ఫ్రేమ్. ఓకే,
ఈ ఎక్స్టెండ్స్ ద ఫ్రేమ్ ఇక్కడ మనం సింపుల్ గా ఆబ్జెక్ట్ లాగా కాల్ చేస్తున్నాం. నౌ సెకండ్ దాంట్లో ఇది ఏంటంటే అసోసియేషన్ లో నో నీడ్ టు ఎక్స్టెండ్, మన క్లాస్ ని ఎక్స్టెండ్ చేయాల్సిన పని లేదు త్రూ ఫ్రేమ్. అబ్జర్వ్ చేయండి. సి ఫస్ట్ ఇది యూజింగ్ ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ యూజింగ్ ఇన్హెరిటెన్స్. నౌ ఫస్ట్ క్లాస్ ఎక్స్టెండ్స్ ద ఫ్రేమ్ రాసుకున్నాను. బటన్ కోసం వాట్ ఈస్ దిస్ బటన్, న్యూ బటన్ కొంచెం డీప్ గా వెళ్ళాక తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ లో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్హెరిటెన్స్ అండ్ అసోసియేషన్. సో ఇది తెలుసుకోవడం కోసమే ఈ టూ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఎక్స్టెండ్, దట్ ఈస్ ద క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ ద ఫ్రేమ్. ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ తీసుకున్నాక చూడండి సెట్ బౌండ్స్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. సెట్ సైజ్, సెట్ లేఅవుట్, సెట్ విజిబుల్, ఇవన్నీ మనం అక్కడ మెథడ్స్. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ ప్రీ డిఫైన్ మెథడ్. సో ఇది ఏంటి అంటే ఇట్ సెట్స్ ద బటన్ పొజిషన్. బటన్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎవ్రీథింగ్ చెప్తుంది. ఇది బౌండరీస్ అన్నమాట, బౌండరీస్ డైమెన్షన్స్. నౌ ఇక్కడ ఏంటి అంటే ఒక బటన్ ని యాడ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ హియర్ వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ యాడ్. నెక్స్ట్ సెట్ సైజ్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత విజిబుల్ ట్రూ అన్న పెట్టచ్చు ఆర్ ఫాల్స్ అన్న పెట్టచ్చు. ఓకే, సో జనరల్ గా మీరు సింపుల్ గా సెట్ విజిబుల్ అని చెప్పి బ్రేసెస్ దట్ ఈస్ బ్రాకెట్స్ పెట్టేస్తే బై డిఫాల్ట్ అది మనకి ఫాల్స్ అని తీసుకుంటుంది. ట్రూ కావాలి అని అంటే మనం ఇక్కడ ట్రూ పెడతాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్. ఈ ఫస్ట్ క్లాస్ అనే దాన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం ద మెథడ్ ని. ఓకే, నౌ అసోసియేషన్ చూడండి. అసోసియేషన్ లో నో నీడ్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద క్లాస్ లేదు. సింప్లీ వీఆర్ కాలింగ్ ద క్లాస్. ఈ క్లాస్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ హియర్ దిస్ అసోసియేషన్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ కన్స్ట్రక్టర్ ఆల్సో బికాస్ ద క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ ఆర్ సేమ్. అదే అంటాం కదా కన్స్ట్రక్టర్. నేను మీకు అదే చెప్పాను ఇందాక. AWT లో ఏ కాన్సెప్ట్ తీసుకున్నా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ తీసుకున్నా, లేబుల్ క్యాన్ బి డన్ ఇన్ 2 ways. వన్ ఇస్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద కన్స్ట్రక్టర్. అలాగా బటన్ తీసుకున్నా వీ క్యాన్ డూ ఇట్ 2 ways. One is inheritance, next one is the constructor. Okay, this constructor here we can call it as the association also. But programming further ga velle koddi we call it as a constructor itself. Mari association name em better, we directly call it as a constructor. Okay, so class name and the method name are same here. Next frame అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. Here also button, set bounds, add, size, layout, everything same. Program ఏమి డిఫరెన్స్ లేదు, everything is same. But here the class has extended the frame. Here we simply call the class. Adi teda. Okay, let me execute this program. Ronditki kuda output will be as the same. Program writing is different. Let me again revise it. That is class name extends the frame. Nothing but here it is the inheritance. Adi direct ga class and the method name are same. It is a constructor. So every program can be written either in the inheritance or using the constructor. Okay, point noted. Now let me show the output for these two programs. Okay, so first let us compile cheddam program. Java C, first start Java. Now execute Java first. ఇది మన applet. ఓకే, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇది ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ తీసుకున్నాం, బౌండరీస్, అండ్ ఇది బటన్, క్లిక్ మీ అని చెప్పేసి ఒక బటన్. ఫ్యూచర్ లో మనం యూజ్ చేస్తాం ఎక్కడైనా, బట్ దిస్ ఇస్ ద బటన్. సో ఈ ప్రోగ్రామ్ సేమ్ ఇలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈవెన్ ఫర్ ద వితౌట్ యూజింగ్ దట్ ఇస్ ఫర్ ద కన్స్ట్రక్టర్స్. ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఫస్ట్ డాట్ జావా మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ కదా. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇది. ఈవెన్ ఫర్ ద ఫస్ట్ 2 డాట్ జావా కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ వస్తుంది, లైక్ క్లిక్ మీ. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ ద ఫస్ట్ 2 డాట్ జావా. అంటే ఏం చెప్పాలనుకున్నానంటే ప్రోగ్రామ్ లో అవుట్పుట్ లో ఏం డిఫరెన్స్ ఉండదు, ప్రోగ్రామ్ రైటింగ్ లో ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అప్పుడు ఫ్రేమ్ ఎక్స్టెండ్ అవుతుంది, కన్స్ట్రక్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? నో లెట్ us go for the another topic. Okay, now let us discuss deeply about the AWT components. Okay, ఒక ఎగ్జాంపుల్ చూస్తాం కదా అన్నిటికీ. సో ఇప్పుడు కొన్ని AWT కాంపోనెంట్స్ అని డీప్ గా నేర్చుకుందాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఈ క్లాస్ నెక్స్ట్ కమింగ్ ద క్లాస్ బోత్ క్లాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కూడా మెథడ్స్, కాంపోనెంట్స్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, సో దట్
ఫర్దర్ గా మనం ప్రాబ్లం రాకుండా ఒక ఎక్స్పర్ట్ రాసేలాగా ఒక ప్రో లాగా మనం ప్రోగ్రామింగ్ రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే లేబుల్స్, బటన్, టెక్స్ట్ ఫీల్డ్, చెక్ బాక్స్. అర్థమవుతుందా? లేబుల్ అంటే మనం రాసేటప్పుడు హెడ్డింగ్ గా పెట్టుకున్నది లేబుల్ అవుతుంది. అండ్ ఈ లేబుల్ కంపైలేషన్ టైంలో ఒకటి, రన్ టైంలో వర్క్ అవ్వకూడదు. రన్ టైంలో యూజర్ దాన్ని ఏం చేంజ్ చేయకూడదు. అలాంటి వాటిని ఇక్కడ లేబుల్స్ గా తీసుకుంటాం. బటన్స్ అంటే ఇందాక శాంపుల్ చూసాం కదా, సంథింగ్ లైక్ క్లిక్ అని చెప్తే క్లిక్ బేస్ పైన ఏదైనా వర్క్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బటన్. టెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే కంపైలేషన్ టైంలో క్రియేట్ చేస్తున్నాం, రన్ టైంలో యూజర్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ అని ఒకటి క్రియేట్ చేశాను. నౌ ఇది ఈ నేమ్ అనేది మనకు లేబుల్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎంటర్ చేస్తాము? అట్ ద కంపైలేషన్ టైం బై ద యూజర్ కదా, ఇది మనకి టెక్స్ట్ ఫీల్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ ఆఫ్ కోర్స్ మల్టిపుల్ ఆప్షన్స్ చేసుకున్నప్పుడు వీ క్యాన్ గో ఫర్ చెక్ బాక్స్. ఇలాంటివి కావాలంటే చెక్ బాక్స్ అంటాం. చెక్ బాక్స్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. చాయిస్ ఏంటి అని అంటే రేడియో బటన్స్ లాగా వర్క్ అవుతుంది. లిస్ట్ అంతే. సో సమ్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ లో మనము ఏవన్నా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్ వర్క్స్ యాజ్ అ లిస్ట్. నెక్స్ట్ క్యాన్వా, ఈవెన్ స్క్రాల్ బార్స్, మెనూ ఐటమ్స్. మెనూలో మన విండోకి పైన రావాలంటే అది మెనూ తీసుకోవచ్చు. పాపప్ మెనూ కావాలంటే పాపప్ మెనూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యానల్ అండ్ సమ్ టూల్ కిట్. దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద AWT టూల్ కిట్. ఓకే, ఇందులో ఈ రోజు కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు లేబుల్, బటన్, టెక్స్ట్ ఫీల్డ్స్ అలా కొన్ని నేర్చుకుంటూ వద్దాం. ఓకే, సో ఈ AWT లేబుల్స్ లో అగైన్ సమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది మొత్తం కంట్రోల్స్ ఆఫ్ ద లేబుల్స్. సో లేబుల్స్, పుష్ బటన్స్, చెక్ బాక్సెస్, చాయిస్ లిస్ట్, స్క్రాల్ బాక్స్, టెక్స్ట్ ఎడిటింగ్. సో ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్స్ చూసాం. ఇందాక చూసింది ఇవన్నీ కాంపోనెంట్స్. అవన్నీ ఇవి మొత్తం AWT టూల్ కిట్ లో ఉన్న పెద్ద బాక్స్ అనుకోండి. ఇందులోంచి ఒకటి తీసుకున్న ఐటమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లేబుల్. ఈ లేబుల్ లో మళ్ళీ మనకి సబ్ పార్ట్స్ ఉన్నట్టు. ఓకే, నథింగ్ బట్ వన్ కాంపోనెంట్ ఆఫ్ ద లేబుల్ వీఆర్ హ్యావింగ్ సమ్ కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ ఇవి. సో ఈ కంట్రోల్స్ అన్ని యూజ్ చేస్తూ అంటే ఇవి దీస్ ఆర్ ద కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ కి నెక్స్ట్ మెథడ్స్ వస్తాయి. అలా ఇవి మెథడ్స్. ఓకే, మెథడ్స్ లో 2 types. ఎవ్రీది కూడా ఇప్పుడు లేబుల్ లో 2 types. వన్ ఈస్ ఫర్ ద ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద కన్స్ట్రక్టర్స్. పాయింట్ అర్థమైందా? క్లారిటీ వస్తుందా? నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకోండి. వన్ ఈస్ ఫర్ ద లేబుల్, నెక్స్ట్ వన్ ఈస్ ద ఫర్ ద కన్స్ట్రక్టర్స్. అలా వస్తుంది. సో ఇందులో మెథడ్ ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ ఇస్ ద వాయిడ్ సెట్ టెక్స్ట్. ఇక్కడ లోపల మనం పాస్ చేసే పారామీటర్ ఇస్ స్ట్రింగ్. సో ఇక్కడ ఏంటంటే సెట్స్ ద టెక్స్ట్ ఆఫ్ ద లేబుల్. సో ఒకటి ఫిక్స్ చేద్దాం. నేమ్ అని ఇందాక రాసాం కదా, అది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలా సెట్ చేయాలంటే సెట్ టెక్స్ట్. నెక్స్ట్ గెట్ టెక్స్ట్. లేబుల్ లోంచి మనకు అవుట్పుట్ గెట్ రావాలి, మనకు కావాలి అని అన్నప్పుడు గెట్ టెక్స్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ద అలైన్మెంట్స్. సో సెట్ అలైన్మెంట్ లెఫ్ట్, రైట్, సెంటర్. ఇవి పాసిబుల్ అలైన్మెంట్స్ మనం యూజ్ చేసేది. సో ఇంట్ మనం క్రియేట్ చేసేది లెఫ్టా, రైటా, సెంటరా చెప్తాం. నెక్స్ట్ గెట్ అలైన్మెంట్. ఓకే, ఒకటి సెట్, ఇంకొకటి గెట్. మనం టెక్స్ట్ రాసేటప్పుడు రన్ టైమ్ లో ఆటోమేటిక్ గా అలైన్మెంట్ అయిపోవాలన్నప్పుడు గెట్ అలైన్మెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద నోటిఫై మీన్స్ ఇట్ క్రియేట్స్. మనకి ఎప్పుడైనా అవసరం రావచ్చు, ఒకటి క్రియేట్ అయిన తర్వాత ఒక మెసేజ్ పాస్ అవ్వాలి, అలాంటి టైంలో ఈ యాడ్ నోటిఫై యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద కాంటెక్స్ట్, ద గెట్ యాక్సెసిబుల్ కాంటెక్స్ట్. ఇది గెట్స్ ద యాక్సెసిబుల్ కాంటెక్స్ట్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద లేబుల్స్. నెక్స్ట్ ఇస్ ద యాడ్ నోటిఫై. సేమ్ థింగ్, యాడ్ నోటిఫై లో నార్మల్ గా లేబుల్. నెక్స్ట్ వన్ ఇస్ ద నేటివ్ విండోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇవి కొన్ని మెథడ్స్ ఆఫ్ ద లేబుల్స్. ఇన్ దిస్ మెథడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాం ప్రోగ్రామ్ కి. సో ఈ ప్రోగ్రామ్ లేబుల్స్ ఎలా వాడతారో మీకు ఒక ఐడియా వస్తుంది. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ ఫ్రేమ్ కదా. సో ఫ్రేమ్ రిలేటెడ్ కాబట్టి నేను ఒక బేసిక్ ఫ్రేమ్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ రైటింగ్ ద లేబుల్, న్యూ లేబుల్ దట్ ఈస్ సింప్లీ హెలో వరల్డ్. నౌ ఫ్రేమ్ డాట్ యాడ్ ఆఫ్ ద లేబుల్. ఫ్రేమ్ సెట్ సైజ్ వన్ ఇస్ 500, నెక్స్ట్ వన్ ఇస్ ద 500. సెట్ విజిబుల్ ట్రూ, ఎందుకంటే సెట్ విజిబుల్ నువ్వు రాయకపోతే ఫాల్స్ తీసుకుంటుంది. హియర్ సింప్లీ వీఆర్ రైటింగ్. ఇందులో ఏం రాదు, ఒక చిన్న లేబుల్ ఇలా వస్తుంది, వచ్చి మనకి ఇక్కడ హెలో వరల్డ్ అని క్రియేట్ చేసి చూపిస్తుంది. మరి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయట్లేదు, యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి, ఒకసారి ఎగ్జిక్యూషన్ ట్రై చేయండి. ఇందులో విండో లిజనర్స్ అని, విండో క్లోజింగ్స్ అని, ఇవి విండో కాంపోనెంట్స్. మొత్తం చెప్పాక ప్రోగ్రామింగ్ చెప్తే బాగుంటుంది, కానీ
కొన్ని చూపిస్తూ ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇందులో మీకు యాడ్ విండో లిజనర్, విండో క్లోజింగ్ ఇవి మీకు తెలియదు, అవన్నీ విండో ఈవెంట్స్. సో విండో ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఇవి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒక లేబుల్ ని క్రియేట్ చేస్తూ మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. హియర్ వీ కెనాట్ చేంజ్. రన్ టైమ్ లో హలో వరల్డ్ అని ఫిక్స్ అయిపోయి వచ్చేస్తుంది. దేర్ వీ కెనాట్ చేంజ్. ఇదే టెక్స్ట్ బాక్స్ తీసుకుంటే వీ క్యాన్ చేంజ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేబుల్స్ అండ్ ద టెక్స్ట్ బాక్సెస్. ఓకే, now we go for the buttons. So buttons are the action events. That is, click చేసాక వర్క్ చేయాలి కదా, అందుకనేసి వీటిని యాక్షన్ ఈవెంట్స్ అంటాం. అండ్ ఇట్ డెలివర్స్ ద ప్రాసెస్ ఈవెంట్. అంతే, ఇందాక ఎగ్జాంపుల్ బటన్ ది కూడా చూసారు, క్లిక్ చేస్తే వర్క్ అవ్వాలి అని. బట్ వి డింట్ ఎక్స్టెండెడ్ దట్ బటన్, సింప్లీ బటన్ ఒకటే చూసాము. ఓకే, సో ద ప్రాసెస్ ఈవెంట్ హియర్ వీఆర్ యూజింగ్ యాజ్ ఎ ప్రాసెస్ యాక్షన్ ఈవెంట్ అంటాం. అండ్ హియర్ వీఆర్ యూజింగ్ ది ఇంటర్ఫేస్ యాజ్ ఎ యాక్షన్ లిజనర్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బటన్ ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ప్రెస్ చేస్తే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి కదా, అందుకే దీన్ని యాక్షన్ లిజనర్ అంటారు. ఓకే, నౌ ఈ బటన్ బేస్ పైన ఏమేమి మెథడ్స్ ఉంటాయో అవి చూద్దాం. సో బటన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ హౌ కెన్ వి రైట్ ఈస్ పబ్లిక్ క్లాస్ అండ్ ద బటన్ ఎక్స్టెండ్స్ ద కాంపోనెంట్స్ విచ్ ఇంప్లిమెంట్ ద యాక్సెసిబుల్. ఇది మనం జనరల్ గా యూజ్ చేసే సింటాక్స్. ఫర్ కన్స్ట్రక్టర్స్ బటన్స్ కి 2 టైప్స్ తీసుకోవచ్చు. వన్ ఇస్ బటన్, నెక్స్ట్ వన్ ఇస్ ద బటన్ అండ్ ద స్ట్రింగ్ లేబుల్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మీకు క్లియర్ గా అర్థమైందా? ఇది కన్స్ట్రక్టర్స్, దట్ ఈస్ ఎక్స్టెండ్స్ వచ్చింది, ఇంప్లిమెంట్స్ వచ్చింది, ఇట్స్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇంప్లిమెంట్స్ వచ్చింది కదా, ఎక్స్టెండ్స్ వచ్చింది, ఐ కాల్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్ అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్ ఆల్సో. ఓకే, సో హియర్ ఫర్ ద బటన్ ఇట్ క్రియేట్స్ ద లేబుల్ యాజ్ ఎంప్టీ స్ట్రింగ్. సింపుల్ గా బటన్ ఒకటే ఉంటుంది, లోపల మ్యాటర్ ఏమీ రాదు. అది మ్యాటర్ రావాలి అని అంటే న్యూ బటన్ అండ్ లేబుల్, దట్ ఈస్ బటన్ స్ట్రింగ్ లేబుల్ యూజ్ చేస్తాం. సో ఊరికే బటన్ క్రియేట్ చేయడం, బటన్ లో సపోజ్ క్లిక్ అని క్రియేట్ చేయడం, ఇలా 2 మెథడ్స్ మనం చేయొచ్చు యూజింగ్ ద కన్స్ట్రక్టర్. Now the methods చూద్దాం, బటన్ క్లాస్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఇస్ ద void add action listener and action listener, that is the parameter. So here the action listener receives the action events from the button. లిజనర్ అంటే వినడం కదా, బటన్ క్లిక్ చేసి ఏదైనా పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు యాక్షన్ లిజనర్ అంటాం. నెక్స్ట్ యాడ్ నోటిఫై, అది క్లిక్ చేశాక ఇట్ హ్యాస్ టు క్రియేట్ సమ్ పీర్, ఇంకోటి ఏదైనా బటన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే యాడ్ నోటిఫై. నెక్స్ట్ యాక్సెసిబుల్ ద కంటెస్ట్. ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇట్ బటన్ క్లిక్ చేశాక వీ హావ్ టు గెట్ సంథింగ్. సో యాక్సెసిబుల్ కాంటెక్స్ట్, గెట్ యాక్సెసిబుల్ కాంటెక్స్ట్, మొత్తం ఇదంతా ఒకటే. దట్ ఈస్ బటన్ క్లిక్ చేశాక సమ్ మెసేజ్ పాస్ చేయడం ఆర్ సమ్ యాక్షన్ పర్ఫామ్ చేయడం చేస్తాం. స్ట్రింగ్ గెట్ యాక్షన్ కమాండ్. సో కమాండ్ రావాలి అంటే ఇట్ రిటర్న్స్ ద ట్రిగర్డ్ బై ద యాక్షన్. సో క్లిక్ చేశాక మనకి ఇంకో కమాండ్ ఏదైనా రావాలి అన్నప్పుడు స్ట్రింగ్ గెట్ యాక్షన్ కమాండ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. వాయిడ్ సెట్ యాక్షన్ కమాండ్. సో ఇక్కడ స్ట్రింగ్ మెథడ్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా నేమ్, కమాండ్ నేమ్ రావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. సెట్ లేబుల్, దట్ ఈస్ సెట్స్ ద బటన్ లేబుల్ టు ఏ స్పెసిఫైడ్ స్ట్రింగ్. ఇవి మనం యూజ్ చేసే మెథడ్స్ యూజింగ్ ద బటన్స్. సో బటన్ ప్రోగ్రామింగ్ రాయడానికి ఇన్ని మెథడ్స్ యూజ్ అవుతాయి, లేబుల్ రాయడానికి అవి మెథడ్స్ యూజ్ అవుతాయి. ఓకే, నౌ ఇంకా ఉన్నాయి చూడండి. యాక్షన్ లిజనర్, గెట్ యాక్షన్ లిజనర్, దట్ ఈస్ ద మెథడ్ రిటర్న్స్ ద యాక్షన్ లిజనర్స్ బై being registered into that button. Set get label, it retrieves the label from the button. Okay, నెక్స్ట్ క్లియర్ గా ఉంది మాట, ఆ మెథడ్ లోనే మనకు అర్థమైపోతుంది ఇది పర్ఫార్మ్ చేస్తుంది అని అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ వన్ ఇస్ ద టీ ఎక్స్టెండ్స్ ఈవెంట్ లిజనర్ అండ్ ఇట్ ఈస్ ఏ అరే. ఇది అరే టైప్. అరే టైప్ ఎందుకు యూజ్ చేస్తామంటే సమ్ టైమ్స్ ఈ బటన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ వర్క్ చేసినప్పుడు ఇంకోటి వర్క్ చేయకూడదు, ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ ఇంకోటి ఏదైనా ఉండాలి, అప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఓకే, 4-5 బటన్స్ తీసుకున్న తర్వాత యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివిజన్ ఉంటుంది. మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏదో ఒకటే వర్క్ చేయాలి, క్లిక్ చేస్తే అన్ని వర్క్ చేయకూడదు. అలాంటప్పుడు అంటే సింప్లీ ఇది ఒక ఎగ్జాంపుల్, బట్ సింప్లీ ఒక బటన్ ఇంకొక బటన్ రిలేటెడ్ గా ఉంటే ఈ అరే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో దిస్ మెథడ్ ఆఫ్ అరే, ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ కరెంట్లీ రిజిస్టర్డ్ అండ్ ఫాలోస్ ద లిజనర్స్ ఆన్ దిస్ బటన్. ఒక బటన్ చెప్పే మెసేజ్ ఇంకోటి వింటుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇస్ ద స్ట్రింగ్ పారం స్ట్రింగ్. సో ఇదేంటి అంటే పారామీటర్స్ పాసింగ్, బట్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ద స్టేటస్ ఆఫ్ దట్ బటన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రాసెస్ యాక్షన్ ఈవెంట్ అండ్ యాక్షన్ ఈవెంట్ ఈ. సో ఇట్ సెండ్స్ అన్ ఈవెంట్ టు ఏ రిజిస్టర్డ్ యాక్షన్ లిజనర్ అండ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ అండ్ అక్కర్ యాజ్ ఎ బటన్.
సో ఇక్కడ ఏంటి అంటే యాక్షన్ ఈవెంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రిజిస్టర్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద వాయిడ్ ప్రాసెస్ ఈవెంట్. ఇది ప్రాసెస్ ద ఈవెంట్స్ ఆన్ దిస్ బటన్. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక ఈవెంట్ పర్ఫామ్ చేయాలి అని మనం క్లిక్ చేసుకుంటాం, అప్పుడు ప్రాసెస్ ఈవెంట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ రిమూవ్ ద యాక్షన్ లిజనర్. సో యాక్షన్ లిజనర్ ని బటన్ క్లిక్ చేసినప్పుడు రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఈ రిమూవ్ ద యాక్షన్ లిజనర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్ యూజింగ్ ద బటన్స్. నెక్స్ట్ ఈస్ ద ఇన్హెరిటెడ్ మెథడ్ ఫర్ ద బటన్స్. చెప్పాం కదా ఇందాక. సో ఇక్కడ యూజ్ చేసేవి ఏంటి అంటే java.awt.component, java.lang.object. ఆబ్జెక్ట్ మే బి డిఫర్, దీన్ని మనం ఏదో యూజ్ చేస్తాం అది. ఫర్ ఎగ్జాంపుల్ java.awt.component అంటే ఈ కాంపోనెంట్ ప్లేస్ లో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్, లేబుల్స్, బటన్, టెక్స్ట్ ఫీల్డ్స్ అవి యూజ్ చేయొచ్చు. java.lang ఇన్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ వి గో ఫర్ ద టెక్స్ట్ ఫీల్డ్స్. సో టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇన్పుట్ ఫీల్డ్. ఇందాకే చెప్పాను కదా, టెక్స్ట్ ఫీల్డ్ అంటే కంపైలేషన్ టైంలో యూజర్ ఏదైనా ఎంటర్ చేయాలి డేటా అన్నప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. కంపైలేషన్ టైంలో సింపుల్ గా అక్కడ ఒక మెసేజ్ పాస్ చేయాలా లేకపోతే ఒక లేబుల్ లాగా ఉండాలి అన్నప్పుడు అది లేబుల్ యూజ్ చేస్తాం. క్లిక్ చేస్తే వర్క్ అవ్వాలి అంటే బటన్ యూజ్ చేస్తాం. మనం ఇప్పటికీ 3 నేర్చుకున్నాం. ఓకే, సో AWT టెక్స్ట్ ఫీల్డ్. నో ఈ AWT టెక్స్ట్ ఫీల్డ్ ఈస్ when a key is pressed or typed in the input field, then it sends to the text field. Now here the register are the key listener and receives is the key event dot action event. Okay, now action event can be return the key press అంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ నుంచి ఏదైనా మనకి మ్యాటర్ ఫార్వర్డ్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ యాక్షన్ ఈవెంట్. నెక్స్ట్ యాక్షన్ లిజనర్ ఈస్ హ్యాండిల్స్ ద ఈవెంట్. దట్ మీన్స్ మనం ఇప్పుడు ఒక బాక్స్ లో నేమ్ రాశారు, మీ నేమ్ రాసాక ఆ నేమ్ అనేది లోపల వెళ్ళి సేవ్ అవ్వాలి కదా అట్ ద కంపైలేషన్ టైంలో. సో అది యాక్షన్ లిజనర్ అవుతుంది. అండ్ ఇట్ రిటర్న్స్ ఆల్సో. మనం ఎక్కడ ప్రోగ్రామ్ రాస్తాం. సో ఈ యాక్షన్ లిజనర్ హ్యాండిల్స్ దట్ ఈవెంట్. ఓకే, ఇప్పుడు AWT ఫీల్డ్ ది టెక్స్ట్ ఫీల్డ్ ది సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ లో పబ్లిక్ క్లాస్ టెక్స్ట్ ఫీల్డ్ ఎక్స్టెండ్స్ ద టెక్స్ట్ కాంపోనెంట్ అని రాయాలి. దిస్ ఈస్ ద మేజర్ సింటాక్స్. నౌ హియర్ ఫర్ ద కన్స్ట్రక్టర్స్ వి యూస్ టెక్స్ట్ ఫీల్డ్ కాలమ్స్, text field the string text field string text and the columns both. Now text field use చేస్తున్నప్పుడు it constructs a new text field component. సింపుల్ గా రాస్తే text field initial components రాస్తే ఏంటి అంటే it's a new empty text field with required number of columns. సో మనం క్రియేట్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ 1 2 3 కాలమ్స్ రావాలి అనుకున్నప్పుడు ఎన్ని కాలమ్స్ రావాలి అని ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్ స్ట్రింగ్ టెక్స్ట్. సో ఇట్ ఇనిషియలైజ్ ద స్ట్రింగ్ టెక్స్ట్ ఇట్ టు బి డిస్ప్లేడ్. టెక్స్ట్ ఫీల్డ్ ఇంట్ కాలమ్స్ అంటే బోత్ స్ట్రింగ్ అండ్ ద కాలమ్స్. సో ఇట్ క్రియేట్స్ ఎ న్యూ టెక్స్ట్ ఫీల్డ్ విచ్ గివ్స్ ద టెక్స్ట్ యాజ్ డిస్ప్లేడ్ అండ్ ద విత్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇందులో మెథడ్స్ చూడండి ఏమేమి వాడుతున్నామంటే యాక్షన్ లిజనర్. సో ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ప్రోగ్రామ్ లో యాక్షన్ లిజనర్ అని ఎందుకు రాస్తున్నాము? నోటిఫై, నెక్స్ట్ బూలియన్ క్యారెక్టర్ సెట్స్ అనమాట ఇది. సో ఇట్ ఎకోస్ ద క్యారెక్టర్స్, అది క్యారెక్టర్ సెట్స్ అవుతుంది. ఓకే, యాక్సెసిబుల్ కాంటెక్స్ట్ అండ్ ద గెట్ యాక్సెసిబుల్ కాంటెక్స్ట్. ఓకే, సిమిలర్ లైక్ అవర్ లేబుల్స్. యాక్షన్ లిజనర్ గెట్ యాక్షన్ లిజనర్స్. ఓకే, ఇంట్ గెట్ కాలమ్స్, char get echo char and the dimensions of the minimum size. So it returns the minimum dimensions for a text field. Echo ఏం చేస్తుందంటే క్యారెక్టర్ ని ఎకోయింగ్ అంటే ప్రోగ్రామ్ చూసినాక ఇంకా మీకు తెలుస్తుంది. గెట్ కాలమ్స్ అన్నప్పుడు టెక్స్ట్ ఫీల్డ్స్ ఎన్ని కావాలి అని ఫిక్స్ చేసి గెట్ కాలమ్స్ అవుతుంది. ఓకే, సో ఇవి మెథడ్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్. ఈ మెథడ్స్ యూజ్ చేసుకుంటూనే ప్రోగ్రామ్ రాయాలి. ఏ మెథడ్ ఎప్పుడు రాయాలనేది అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఏ లాట్. ప్రాక్టీస్ పైననే మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ మోర్. వన్ ఈస్ డైమెన్షన్ గెట్ మినిమం సైజ్ ఆఫ్ ద ఇంట్ కాలమ్స్. ఓకే, అంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు సపోజ్ ఇది టెక్స్ట్ ఫీల్డ్, నాకు ఇక్కడ 2 కాలమ్స్ వచ్చాయి. 2 కాలమ్స్ చెప్పడం, అది పర్టికులర్ గా 2 కాలమ్సే ఉండాలని ఫిక్స్ చేయడం లేదు. నేను టెక్స్ట్ టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా కాలమ్స్ సెట్ అయిపోవాలి అంటే గెట్ మినిమం సైజ్ ఆఫ్ ద కాలమ్స్ అండ్ ద డైమెన్షన్స్ గెట్ ప్రిఫర్డ్ సైజ్. ఇది కొంచెం హై లెవెల్ అనమాట. ప్రీవియస్ గా మనం చెప్పుకున్నది ఇస్ అ సింపుల్ వన్. సింపుల్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని కాలమ్స్ అంటే టెక్స్ట్ కి అన్ని కాలమ్స్ ఫిక్స్ చేస్తుంది, అందులో డేటా ఎంటర్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ రాసి ఆటోమేటిక్ గా తీసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇస్ ద ప్రొటెక్టెడ్. సేమ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ప్రాసెస్ యాక్షన్ ఈవెంట్ ప్రాసెస్ ఈవెంట్ రిమూవ్ ద యాక్షన్ లిజనర్.
సో మినిమం సైజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఫెచెస్ ద మినిమం డైమెన్షన్స్ ఫర్ ఎ టెక్స్ట్ ఫీల్డ్ విత్ ఎ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెక్స్ట్ రిటర్న్స్ ద ప్రిఫర్డ్ సైజ్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్. నెక్స్ట్ ఇట్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్ విత్ స్పెసిఫైడ్ కాలమ్, టెక్స్ట్ ను అండ్ కాలమ్స్ ని తీసుకోవడం. సో ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ రెండు కంటే ఈ రెండు దీంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇట్ రిటర్న్స్ ఇండికేటింగ్ ద స్టేట్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ లిజనర్ ఏం చేస్తుందంటే ఇట్ డిస్పాచెస్ ద రిజిస్టర్డ్ యాక్షన్ లిజనర్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ఈవెంట్, ఆ ఈవెంట్ ఆన్ ద టెక్స్ట్ ఫీల్డ్ వర్క్ అవుతుంది. అండ్ ఇట్ రిమూవ్స్ ద యాక్షన్ లిజనర్ అంటే వి గో ఫర్ ద రిమూవ్ యాక్షన్ లిజనర్. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ సెట్ కాలమ్, సెట్ ఎకో క్యార్, సెట్ టెక్స్ట్ అని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో సెట్ కాలమ్స్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్ డిఫైన్ చేయడం. ఎకో క్యారెక్టర్ డిఫైన్ చేయాలంటే సెట్ ఎకో క్యారెక్టర్. టెక్స్ట్ డిఫైన్ చేయాలంటే సెట్ టెక్స్ట్. ఓకే, ఆ కాంపోనెంట్స్ ఆఫ్ ద టెక్స్ట్ మనకి అక్కడ వస్తుంది. నౌ మా మెథడ్స్ ఏం యూజ్ చేస్తాం ఇక్కడ? జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ టెక్స్ట్ కాంపోనెంట్, జావా డాట్ ఎల్ఏఎన్జి కాంపోనెంట్, జావా డాట్ ఎల్ఏఎన్జి ఆబ్జెక్ట్. ఇవి ఇన్హెరిటెడ్ మెథడ్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, స్టార్టింగ్ లోనే కన్స్ట్రక్టర్ మెథడ్స్ చూసాం. ఇవి ఇన్హెరిటెడ్ మెథడ్స్ ఇందాక చూసినవి. నౌ వి గో ఫర్ ద చెక్ బాక్సెస్. చెక్ బాక్సెస్ నెసెసరీ యూజర్ యాక్షన్స్ టు వర్క్ ఏ బైనరీ చాయిస్ ఇస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ చెక్ బాక్సెస్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అనే కాదు, వీ కెన్ సెలెక్ట్ మెనీ థింగ్. అంటే ఒకటి సెలెక్ట్ అయితే ఇంకొకటి ఆఫ్ అవ్వడం, ఒకటి ఆన్ చేస్తే ఇంకొకటి ఆఫ్ చేయడం, ఇలాంటిది చెక్ బాక్సెస్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. So the checkboxes class, it constrain same as constructors and the methods, and checkboxes are different logic. Logic చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చెక్బాక్స్ క్లాస్ డిక్లరేషన్ ఎలా చేసుకోవాలంటే క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వాలి, క్లిక్ చేసినప్పుడు డీసెలెక్ట్ అవ్వాలి. ఇది క్లాస్ డిక్లరేషన్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎలా యూజ్ చేయాలప్పుడు పబ్లిక్ క్లాస్ చెక్ బాక్స్ ఎక్స్టెండ్స్ ద కాంపోనెంట్స్, ఇంప్లిమెంట్ ఐటమ్ సెలెక్టబుల్, యాక్సెసబుల్. This is the basic syntax of the checkbox. Now checkbox లో constructor methods చూస్తాం. So constructors used here as the first one is the checkbox. It creates the checkbox with no label. కన్స్ట్రక్టర్ చెప్తున్నా, ఇన్హెరిటెన్స్ చెప్తున్నారు, ఏది యూజ్ చేయాలని మీకు అంటున్నారంటే కన్స్ట్రక్టర్ స్టార్టింగ్ లెవెల్లో యూజ్ చేయండి. ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్. ఇన్హెరిటెన్స్ అనేది కొంచెం అర్థమైనాక, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇన్హెరిటెన్స్ కి వెళ్ళండి. అప్పుడు విల్ బికమ్ లైక్ ఏ ప్రో. ఓకే, so constructors. Next one is the checkbox string label. First one is it creates the checkbox with a specified label. First one is creates the checkbox with a no label. Checkbox string label and the boolean state. ఇది ఏంటంటే ఇనిషియల్ స్టేట్ చెప్తుంది, లేబుల్ ప్రొవైడ్ చేస్తుంది, ఇనిషియల్ స్టేట్ కూడా చెప్తుంది. స్ట్రింగ్ దట్ ఈస్ చెక్బాక్స్ స్ట్రింగ్ లేబుల్ అండ్ ద బూలియన్ స్టేట్. ఇక్కడ ఏంటంటే స్పెసిఫై ద స్టేట్ ఆఫ్ ద చెక్బాక్స్ గ్రూప్. ఇది నార్మల్ గా నువ్వు చేయొచ్చు, యాజ్ అ గ్రూప్ గా కూడా చేయొచ్చు. చెక్ బాక్స్ స్ట్రింగ్ లేబుల్స్ ఇక్కడ ఏంటంటే చెక్ బాక్స్ గ్రూప్ తీసుకోవడం, బూలియన్ టెక్స్ట్ కూడా తీసుకోవడం. గ్రూప్ చెక్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు, ఇండివిజువల్ చెక్ బాక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ద చెక్ బాక్స్ క్లాసెస్. సో దీస్ ఆర్ ద చెక్ బాక్స్ కన్స్ట్రక్టర్స్. నో చెక్ బాక్స్ కన్స్ట్రక్టర్ ఇన్హెరిటెడ్ టూ క్లాసెస్ చూస్తాం. ఒకటి జావా డాట్ ఏడబ్ల్యూ డాట్ కాంపోనెంట్, జావా డాట్ ఎల్ఏఎన్జి డాట్ ఆబ్జెక్ట్. మాక్సిమం మనం 2 చూస్తాం, కానీ ఇందాక టెక్స్ట్ బాక్స్ కి 3 వచ్చాయి. ఓకే, నో ద మెథడ్స్ చూడండి. Methods here are void, add item, listener the item. So it adds the item to the checkboxes. రన్ టైమ్ లో మనకి యాడ్ చేస్తూ చేంజెస్ జరుగుతూ ఉండాలన్నప్పుడు ఇది యాడ్ ఐటమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ ద యాక్సెసబుల్ ద కంటెక్స్ట్, గెట్ యాక్సెసబుల్ కంటెక్స్ట్. ఓకే, ఇది రిసీవ్స్ ద ఎన్హాన్స్ ఇంటరాక్షన్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ద చెక్ బాక్సెస్. నెక్స్ట్ వర్డ్, యాడ్, నోటిఫై. హియర్ సేమ్ చెక్ బాక్సెస్ పర్పసెస్ ని నోటిఫై చేస్తుంది. నౌ చెక్ బాక్స్ అయితే 2 వస్తాయి, టెక్స్ట్ కి లేబుల్ కి రావు. దీనికైతే 2 వస్తాయి, ఒకటి నార్మల్ ది, ఇంకొకటి గ్రూప్ ది. సో రిట్రీవ్స్ ద చెక్ బాక్సెస్ గ్రూప్, దట్ ఈస్ చెక్ బాక్స్ గ్రూప్, గెట్ చెక్ బాక్స్ గ్రూప్. Item listener and the get item listeners. Here it returns an item register listener and handles the events of the checkboxes. Next, string get label. So here we can retrieve the label associated with the checkboxes. నెక్స్ట్ అరే కాన్సెప్ట్ ఇందాక కూడా చూసాం మనం. సిమిలర్ గా అరే కాన్సెప్ట్. సో చెక్ బాక్స్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి లింక్ కావాలన్నప్పుడు ఈ అరే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. బూలియన్ గెట్ స్టేట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద చెక్ బాక్స్ సెలెక్టెడ్ ఐటమ్ ఇస్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ద ఫాల్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద పారామ్ స్ట్రింగ్స్. సేమ్. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద చెక్ బాక్సెస్ జనరేట్స్ ద స్ట్రింగ్స్. ఓకే,
మీరు ఏం చేస్తారు, ఒక పెద్ద చార్ట్ వేసుకొని చెక్ బాక్స్ సేమ్ రాసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ అన్ని రాసేసుకొని ఈ మెథడ్స్ అన్ని ఒక దగ్గర నోట్ చేస్తే మాక్సిమం రిపీటెడ్ వన్నే వస్తున్నాయి. ఓకే, లిజనర్స్ కానీ ఇవి కానీ అక్కడ ఏంటంటే చెక్ బాక్స్ అదొక్కటే డిఫరెన్స్ అంతే. మాక్సిమం లిజనర్స్ సేమ్ వస్తాయి. ఓకే, సో చాలా హెవీగా అయితే ఏం అవ్వదు. మాక్సిమం మీరు ఒకసారి రాసి చూడండి, కాంబినేషన్ రాస్తే మీకు క్లారిటీ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇస్ ద ప్రాసెస్ ఈవెంట్. అర్థమైంది, సేమ్ బట్ ఇట్ అక్కర్స్ ఆన్ ద చెక్ బాక్స్. ఎందుకంటే ఫస్ట్ లో మనం చెక్ బాక్స్ కి కాల్ చేస్తాము. సపోజ్ ఫస్ట్ లో టెక్స్ట్ బాక్స్ కి కాల్ చేస్తాం, ఫస్ట్ లో సపోజ్ మనం లేబుల్ ని కాల్ చేస్తాం. ఈ లిజనర్స్ అనేవి వాటిపైన ఆటోమేటిక్ గా వర్క్ అవుతాయి. ఓకే, సో మాక్సిమం మీరు రిపీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ తీసుకుంటున్న కాంపోనెంట్ ఒకటే డిఫరెంట్. ఓకే, ప్రాసెస్ ఐటమ్ ఈవెంట్ సేమ్. సో ఇట్ రిటర్న్స్ ద చెక్ బాక్స్ డిస్పాచెస్ వెన్ రిజిస్టర్ ద ఐటమ్ లిజనర్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ రిమూవ్, యాడ్ చేస్తున్నాం కాబట్టి రిమూవ్ చేయొచ్చు. గ్రూప్ కూడా సేమ్, సెట్ చెక్ బాక్స్ గ్రూప్, సెట్ లేబుల్ అండ్ సెట్ స్టేట్. మాక్సిమం ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ అట్ ద స్టార్టింగ్ లో మనము ఏడబ్ల్యూటీ డాట్ కాంపోనెంట్ రాసినప్పుడు అక్కడ చెక్ బాక్స్ రాస్తే ఈ మెథడ్ చెక్ బాక్స్ కి పనిచేస్తుంది. అర్థమైందా? సో అలా రాసుకొని పెట్టారంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. ఇవి డిఫరెంట్ ఐటమ్స్ లైక్ చెక్ బాక్సెస్, లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్. 4 అయిపోయినాయి ఇప్పటికే, చాలా ఎక్కువ అయిపోయిందా? సో లెట్ us స్టాప్ ద క్లాస్ టుడే. ఇది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఇంకా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాంపోనెంట్స్ ఒక మెథడ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాస్ టుడే. ఈ రోజు క్లాస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే టెక్స్ట్ బాక్సెస్ పైన, చెక్ బాక్సెస్ మెథడ్స్, ఇన్హెరిటెన్స్, కన్స్ట్రక్టర్స్, వాట్ ఆర్ ద ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్, ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ క్లాస్ టుడే. క్లాస్ ఖచ్చితంగా ప్లీజ్ షేర్ చేయండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కి యూజ్ అవుతుంది, ఫుల్ స్టాక్ లో వర్క్ చేయాలంటే యూజ్ అవుతుంది, ఓన్లీ బేసిక్ అంతా జావా అడ్వాన్స్ లెవెల్ కి వెళ్ళాలి అన్నా యూజ్ అవుతుంది. సో మెనీ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. ఈ మెథడ్స్ అని తెలియక డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతే ఎలా వర్క్ అవుతుంది తర్వాత జాబ్ చేసే టైంలో కష్టపడుతూ ఉంటారు. అందుకే ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ షేర్ టు ఎవ్రీ వన్ హూ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ స్టూడెంట్. ఓకే, and I hope you learned something from this video. If you learned, please like, share and subscribe. Thank you.